వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య. ముప్పై ఏడవ భాగం 16, 11, 20 బాలకాండలో 28వ సర్గలో తాటకాసుర సంహారమైపోయింది. విశ్వామిత్రుడికి రాముడికి అన్ని రకాల శస్త్రాస్త్రాలని అందజేశారు. ఎలా ఉపయోగించాలో ఎలా ఉపసంహరించాలో ఇప్పుడు చెప్తుంది. ప్రతిగృహ్య తతోస్త్రాణి ప్రహృష్టవదన శుచి గచ్చన్ దేవత కాకుత్సో విశ్వామిత్రమధాబ్రవీత్. కాకుత్సః శ్రీరామ్ శుచి పవిత్రుడై అస్త్రాలు ప్రతిగృహ్య స్వీకరించి తతః తర్వాత ప్రహృష్టవదన వికసించిన ముఖం కలవాడి గచ్చన్నేవ నలచి వెళుతూనే ఆ తరువాత విశ్వామిత్రుడితో అబ్రవీత్ ఇలా పలికి. రాముడు పవిత్రుడై అస్త్రాలను గ్రహించి ఆనందించి నడిచి వెళుతూ విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు. గృహీతాస్త్రోస్మి భగవన్ దురాధర్షకాసురైరవి అస్త్రాణం త్వహమిచ్చామి సంహారం ముని పుంగవ. భగవాన్ పూజ్యుడా, గృహీతాస్త్ర గ్రహింపబడిన అస్త్రాలు కలవాడనైన నేను సురైరవి దేవతల చేత కూడా దురాదర్శం ఎదిరింప శక్యం కాని వాడనుగా అస్మిన్ అయ్యాను. ముని పొంగవ, మునిశ్రేష్ఠ, అహం నేను అస్త్రాల ఉపసంహారాన్ని కూడా ఇచ్చామి తెలుసుకోకూడదు. పూజ్యుడా, అస్త్రాలను స్వీకరించి ఇప్పుడు నేను దేవతలతో కూడా ఎదిరింప శక్యం కాని వాణ్ణయ్య. మునిశ్రేష్ఠ, అస్త్రముకు ఉపసంహారాన్ని కూడా తెలుసుకోవాలని అనుకుంటా. ఏవం బ్రవది కాకుచ్చే విశ్వామిత్రో మహామణి సంహారం వ్యాజహారాధ ధృతిమాన్ సువ్రత సుజి. కాకుచ్చే రాముడు ఏనం ఈ విధంగా బ్రవతి చెప్పగా ఆ తరువాత ధృతిమాన్ ధైర్యవంతుడు, సువ్రతగా మంచి వ్రతం కలవాడు, శుచి పరిశుద్ధుడు అయిన విశ్వామిత్ర మహర్షి ఉపసంహారాన్ని వ్యాజహారా చెప్పారు. రాముడి మాటలను అంగీకరించి విశ్వామిత్ర మహర్షి అస్త్రాల ఉపసంహారాన్ని గురించి సత్యవంతం సత్యకీర్తిం దుష్టం రభసమేవ చ ప్రతిహారతరం నామ పరాన్ముఖవమాన్ముఖం లక్షాక్ష విషమౌ చైవ దృఢనాభసునాభకౌ దశాక్షరపత్రౌ చ దశశేషశతోదరౌ పద్మనాభ మహానాభౌ గుంధునాభనుభావకౌ జ్యోతిషం కుశనం చైవ నైరాశ్య విమలాబుభౌ యోగంధర హరిద్రౌ చ దైత్య ప్రశమనౌ తదా సాచర్యామారీ ధృతిర్మారీ వృత్తిమాన్ రుచిరస్తదా పితృసామ నసం చైవ విధూతమకరావుభౌ కరవీరకరం చైవ ధనధాన్యౌ చ రాఘవ. కామరూపం కామరుచిం మోహమావరణం తథా దృంభకం సర్వనాభం చ సంతాన వరణౌ తథౌ భృశాస్తనయాన్ రామ భాస్కరాన్ కామరూపిణః ప్రతీచ్ఛ మమ భద్రంతే
పాత్రభూతోసి రాఘవ. రాఘవ రఘువంశంలో పుట్టి రామ రామ సత్యవంతం సత్యవంతం సత్యకీర్తిం సత్యకీర్తిని దృష్టం దృష్టాన్ని రభసం రభసాన్ని ప్రతిహారతం ప్రతిహారతాన్ని పరాన్ముఖం పరాన్ముఖాన్ని అవాంగ్ముఖం అవాంగ్ముఖాన్ని ప్రతిహారతం. అలాగే లక్షాక్ష విషయం లక్షాక్షాన్ని విషమాని దృఢవాభ శుభనాభ సునాభకం దృఢనాభం సునాభం దశాక్షదశక్తులు చ దశాక్షాన్ని శతవక్త్రాన్ని దశశీర్ష తతోదరం దశశీర్ష శతోదరాలను పద్మనాభ మహానౌభో పద్మనాభాన్ని మహానౌభాన్ని దుందునాభ సమానభు దుందునాభాన్ని సునాభాన్ని జ్యోతిషం జ్యోతిషాన్ని కృశనం చైవ కృశనాన్ని ఉభౌ రెండు నైరాశ్య విమల నైరాశ్య విమలాను యోగంధర ధరిత్రౌ చ యోగంధరాన్ని హరిద్రాన్ని దైత్య ప్రశమనౌ దైత్యాన్ని ప్రశమనాన్ని సాత్యస్మాది సాక్షి మాలి అనేదాన్ని ధృతి ధృతిని మాలి మాలిని వృత్తిమా వృత్తిమంతాన్ని తదా మరి రుచిర రుచిరానేదాన్ని పితృసౌమనసం పితృసౌమనసం అనేదాన్ని ఉభౌ రెండు విధూత కమరౌ విధూత కమరాన్ని కరవీరకం చైవ కరవీరకాన్ని ధరధాన్యో ధరధాన్యాన్ కామరూపాన్ కామరూపాన్ కామరుచిం కామరుచి మోహం మోహాన్ తధామరి ఆచరణం ఆచరణాన్ని జృంభగం జృంభగాన్ సర్వనాభంచ సర్వనాభాన్ తథా మది సంతాన వలన భాస్వరాన్ ప్రకాశించేటువంటి కామరూపిణ కామరూపం గల వృషాస్వతరయాన్ వృషాస్పతి కుమారులైన అస్త్రాలు మమా నారుడు ప్రతీక్షా గ్రహించి తేని భద్రం క్షేమము భ్రాత్రభూత సత్పాత్రవుగా అసి అయ్యును. రామా వృషాస్పతి కుమారుడు ప్రకాశించేవి కామరూపాలు కలిగేవి సత్యవంత సత్యకీర్తి దుష్ట లభ ప్రతిహారతం పరాన్ముఖం అవాంముఖం లక్షాక్షం విషమం దృఢనాభం సునాభం దశాక్షం శతవక్తం దశశీర్షం శతోదర పద్మనాభం మహానాభం దుందునాభం సునాభం జ్యోతిషం కృశనం నైరాశ్యం విమల యౌగంధరం హరిద్రం దైత్యం ప్రశమనం సాత్యర్మాలి ధృతి మాలి వృత్తిమంతా రుచిరం పితృస్వాపమసం విధూతామకలం కరవీరకరకం ధనం ధాన్యం కామరూపం కామరుచి మోహం అవరణం జృంభకం సర్వనాభం సంతానం వలనం అనే అస్త్రాలు మళ్ళీ నా దగ్గర నుంచి స్వీకరి నీకు క్షేమమగుగాక సత్పాత్రమైన వాడు బాఢమిచ్చేవ కాకుత్సహ ప్రహుష్టేన అంతరాత్మన దివ్య భాస్వర దేహాశ్చ మూర్తివంత సుఖప్రదా కేచిద్ గంగార సదృశ అంగార సదృశ కేచిద్ ధూమోపమాస్తద చంద్రార్క సదృశా కేచిద్ ప్రహ్వాంజలి పుటాస్తద రామం ప్రాంజలయో భూత్వా బ్రువన్ మధుర భాషణ ఇమే స్మరరసార్దూల శాధికిం కలవామతి కాకుత్సహ రాముడు ప్రహుష్టేన సంతోషించిన అంతరాత్మన హృదయంతో బాఢం తప్పగా చేస్తాను ఇచ్చేవా అని పలికి ఆ అస్త్రాలు గ్రహించి దివ్య భాస్వర దేహ దివ్యమైన ప్రకాశంతున్న దేవత దేహాలు కలవాళ్ళు మూర్తిమంతగా మూర్తిని ధరించిన వాడు సుఖప్రదా సుఖాన్నిచ్చేవాడు కేచిత్ కొంత అంగార సదృశ బుగ్గులాగా ఉన్నవాడు తథా మరి కేచిత్ కొందరు ధూమ ఉపమా ధూమంలాగా ఉన్నవాడు కేచిత్ కొందరు చంద్రార్క సదృశ చంద్రుడితో సూర్యుడితో సమానం తథా మరి ప్రహ్వాంజలి కూడా వంగిన దోసిళ్ళు కల అయిన హస్తదేవత ప్రాంజలయ భూత్వా కట్టబడిన దోసిలు కలవాడు మధుర భాషణ మధురంగా మాట్లాడుతున్నవాడు రాముని అబ్రవన్ ఇలా అన్న నరశార్దులా
నరశార్దురుడా శ్రావశ్రేష్ఠ ఇమే స్మహ ఇదిగో ఇక్కడ ఉన్నాం శాధి ఆజ్ఞాపించు తేని కిం ఏమి కలవామా ఏం చెయ్యాలో ఆజ్ఞ. రాముడు సంతోషించిన హృదయంతో అలా నేను గ్రహిస్తాను చేసి ఆ అస్త్రాలను గ్రహించి ఆ అస్త్రదేవతలతో కొందరు ఎర్రగా కాలిన బుగ్గులాగా ఉన్నారు, కొందరు ధూమంలాగా, కొందరు చంద్రసూర్యులా దివ్యాలై ప్రకాశిస్తున్న దేహాలు దాచి సుఖాలు కలిగించే ఆ అస్త్రదేవత వినయంతో చేతులు కట్టి మధురంగా మాట్లాడుతూ రాముడితో, ఓ నరశ్రేష్ఠ, ఇదిగో మేమిక్కడ ఉన్నాం, మమ్మల్ని ఆజ్ఞాపిస్తే ఏం చెయ్యాలో అది చేస్తాం. మానసా కార్యకాలేషు సాహాయ్యం మే కరిష్యద గమ్యతామితి తానాహ యథేష్టం రఘునందన. మానసాహ నా మనస్సులో ఉన్నవాళ్ళై కార్యకాలేషు కార్య సమయంలో మే నాకు సహాయాన్ని కరిష్యదా చెయ్యండి. యథేష్టం ఇష్టం వచ్చినట్లుగా గమ్యతాం వెళ్ళిపోండి. ఇది అని రఘునందన రాముడు తాన్ ఆ అస్త్రదేవతలతో అగా పలిక. మీరు నా మనస్సులో మెదలుతూ నేను పిలిచి పని ఉండి మిమ్మల్ని స్మరించినప్పుడు వచ్చి పని చెయ్యండి, సహాయం చేయండి. ఇప్పుడు మీరు యథేచ్ఛగా నా స్థానాలకి వెళ్ళండి అని రాముడు ఆ అస్త్రాలతో చెప్పి, అదతే రామమాన్మధ్య కృత్వా చాపి ప్రదక్షిణం ఏవమస్మితి కాకుత్స ముక్త్వా జగ్ముర్యథాగతం. అధ ఆ తర్వాత తే ఆ దేవత ఏవం అస్తు అలానే ఇది అని కాకుత్సం రాముడితో ఉక్త్వా ప్రదక్షిణ నమస్కారం చేసి కృత్వా చేసి రాముని అమంత్య అడిగి యథాగతం వచ్చిన తోటికి జగ్ముహు వెళ్ళా. దేవతలు అలాగే చేస్తాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి వాళ్తాం అని చెప్పి రాముడికి ప్రదక్షిణాలు చేసి సెలవు తీసుకొని వెళ్ళి నచ తాన్ రాఘవో జ్ఞాత్వా విశ్వామిత్రం మహామణిం గచ్చన్నేవాధమధురం సలక్ష్మం వచనమబ్రవీత్. ఆహా రాఘవ, రాముడు తాన్ ఆ ఉపసంహార మంత్రాన్ని జ్ఞాత్వా తెలుసుకొని ఆ తర్వాత గచ్చన్నేవ నడుస్తూనే విశ్వామిత్రం మహామునిని విశ్వామిత్ర మహర్షిని మధురంగా సలక్ష్ణం మృదువైన వచనం వాక్యాన్ని అబ్రవీత్ నెమ్మదిగా మధురంగా ఆయనతో అని. రాముడు ఉపసంహార మంత్రాలు కూడా ఆయన వల్ల తెలుసుకొని నడుస్తూనే విశ్వామిత్ర మహర్షితో మధురం మృదువు అయిన వచనాలు పలిక. కిం వేదం మేఘ సంకాశం పర్వతస్యా విదూరత వృక్షశృందమితో భాతి పరం కౌతూహలం హి మే దర్శనీయం మృగాకీర్ణం మనోరమయతీవ చ నానాప్రకారైశకులైర్వల్గునాదైరలంకృతం. ఇతః ఇటువైపు పర్వతస్య పర్వతానికి అవిదూరత దగ్గరలో మేఘ సంకాశం మేఘాలతో సమానమైన దర్శనీయం అందమైన మృగాకీర్ణం మృగాలతో కలిసి ఉండది అతీవ మిక్కిలి మనోహరంగా ఉండది. వల్గునాథై మనోహరమైన ధ్వని కలిగిన, వల్గం అంటే ధ్వని. నానా ప్రకారై అనేక విధాలై శకులై పక్షులచే అలంకరింపబడింది అయిన వృక్షశృంధం వృక్ష సముదాయం భాతి ప్రకాశిస్తోంది. ఇది కిమ్ను ఏమిటో నాకు పరం గొప్ప కౌతూహలం వేడుక అవుతోంది చెప్పండి. ఇటువైపు పర్వతం కొంచెం దూరంలో ఒక వృక్షం గుంపు మేఘంలాగా చూడముచ్చటగా ఉంది. ఇది మృగాలతో నిండి ఉంది, చాలా మనోరంజకంగా మధుర నాదాలు గల నానావిధ పక్షులు ఇందులో సంచరిస్తూ ఇది ఏమి
నాకు వినాలని కుతూహలంగా ఉంది, చెప్పండి. నిస్పృతాస్మ మునిశ్రేష్ఠ కాంతారాద్రోమకర్షణాత్ అనయా తవ గచ్చామి దేశస్య సుఖవత్తయ సర్వం మే శంస భగవాన్ కస్యాశ్రమ పదం త్విదం. మునిశ్రేష్ఠ, అనయా ఈ దేశస్య దేశం యొక్క సుఖవత్తయ సుఖవత్తంగా ఉండటం చేత సుఖంగా ఉండటం రోమహర్షణాత్ గగుర్పాటు కలిగి కాంతారాత్ అడవిని నిస్సృతా బయటకు వచ్చామని అవగచ్చామి తెలుసుకుంటూ ఇది కశ్య ఎవడి యొక్క ఆశ్రమం భగవాన్ పూజ్యుడా సర్వం సమస్తం మే నాకు శంసా చెప్. మునిసత్తమా, ఈ ప్రదేశం సుఖంగా ఉండటం భయంకరమై అరణ్యం నుండి బయటికి వచ్చామని అనిపిస్తుంది. ఈ ఆశ్రమ ఎవరు పూజ్యుడా అంతా నాకు చెప్పాలి. సంప్రాప్తా యత్ర తే పాప బ్రహ్మఘ్నా దుష్టచారిణ తవ యజ్ఞస్య విఘ్నాయ దురాత్మానో మహాముని భగవన్ తస్య కో దేశః సా యత్ర తవ యాజ్ఞికి రక్షితవ్యా క్రియా బ్రహ్మ మయా వధ్యాశ్చ రాక్షసాః ఏతత్ సర్వం మునిశ్రేష్ఠ శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 28 సర్గః. మహాముని భగవాన్ పూజ్యుడా బ్రహ్మణో బ్రాహ్మణోత్తమ బ్రహ్మజ్ఞ బ్రహ్మహత్య చేసేవాడు దుష్టచారిణ దుర్మార్గుడు దురాత్మాన దుష్టస్వభావులు అయిన తే పాపాహ ఆ పాపాత్ముడు ఎత్ర ఎక్కడి తవ నీ యొక్క యజ్ఞస్య యజ్ఞం యొక్క విఘ్నాయ విఘ్నం కోసం సంప్రాప్త వచ్చారు. తవ నీ యొక్క యాజ్ఞికి యజ్ఞ సంబంధమై క్రియ మయా నాచేత్ రక్షితవ్యా రక్షింప తగిందో రాక్షసాధ రాక్షసులు కూడా వధ్య సంపదగి ఉన్నారు. తస్య దేశ ఆ యజ్ఞం యొక్క ప్రదేశం కహ ఏది. మునిశ్రేష్ఠుడా ప్రభు ఓ సర్వసమర్థుడా అహం నేను ఏతత్సర్వం అదంతా కూడా శ్రుతం వింటానికి ఇచ్చామి కోరు. పూజ్యుడైన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మచర్య చేసేవాడు ధర్మార్గుడు దుష్ట స్వభావుడు అయిన ఆ పాపాత్మ ఎక్కడకు వచ్చి నీ యజ్ఞానికి విఘ్నం కలిగిస్తుంది. నేను నీ యాగాన్ని రక్షించాల్సిన ప్రదేశం ఏది? నేను రాక్షసులు ఎక్కడ చంపాలి? సర్వసమర్థుడపై మునిశ్రేష్ఠ అదంతా వినాలని నాకు కుతూహలంగా ఉంది. 29వ సర్గ. ఏకో నత్రింశ సర్గ. శ్రీరాముడి సిద్ధాశ్రమ వృత్తాంతం చెప్పు. ఆత్మస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛత విశ్వామిత్రో మహాతేజ వ్యాఖ్యాతుముపచక్రమే. తర్వాత తత్ ఆవనం గుచ్ పరిపృచ్ఛత ప్రవేశిస్తన్ అప్రమేయస్య అప్రమేయ ప్రభావులై తస్య ఆ రాముడు మహాతేజ గొప్ప తేజస్సు గల విశ్వామిత్రుడు వ్యాఖ్యాతం చెప్పడానికి ఉపచక్రమే ప్రయత్నం. ఆ వనాన్ని గురించి అప్రమేయ ప్రభావుడై రాముడు అడగగా మహాతేజశాలి విశ్వామిత్రుడు చెప్పటం ఇహ రామ మహాబాహు విష్ణుర్దేవవర ప్రభు వర్షాన్ని సుబాహూనీహ తథా యుగశతాని చ తపశ్చరణయోగార్థం ఉవాస సుమహాతప. మహాబాహు గొప్ప బాహువులు గల రామ ఇహ ఇక్కడ దేవవర దేవతలో శ్రేష్ఠుడు ప్రభువు సర్వసమర్థుడు సుమహాతప గొప్ప తపస్సంపన్నుడై విష్ణువు సుబాహూని అనేక కలవే వర్షాన్ని సంవత్సరాలు యుగశతాలు 100 కొలది యుగాలు తపశ్చరణ యోగార్థం తపస్సు చేయటానికి ఉవాస నివసించ.
మహానుభావులైన ఓ రామా, మహాబాహువులు గల దేవతా శ్రేష్ఠుడు సర్వశక్తుడు అయిన విష్ణువు చాలా సంవత్సరాలు పాటు వందల కొలది యుగాల పాటు మహా తపస్సు చేస్తూ ఈ వనంలో ఉన్నారు. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః సిద్ధాశ్రమ ఇది ఖ్యాతః సిద్ధో యత్ర మహాతపః. రామః రామా, ఏషః ఇది మహాత్మనః మహాత్ముడై వామనస్య వామనుడి పూర్వాశ్రమః పూర్వాశ్రమం సిద్ధాశ్రమః ఇదే సిద్ధాశ్రమమని ఖ్యాతగా ప్రసిద్ధి పొంది. ఎందుకంటే మహాతప గొప్ప తపస్సుగా కాశ్యపుడు అత్ర ఇక్కడ సిద్ధగా తపస్సిద్ధి పొందారు. రామ, ఇది వామన అవతారానికి పూర్వం వామనుడు విష్ణువు నివసించిన ప్రదేశం. ఇక్కడ కశ్యపుడు తపస్సిద్ధి పొందటం చేత దీనికి సిద్ధాశ్రమం అని పేరు. ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనర్బలి నిర్జిత్య దైవతగణాన్ సేంద్రాశ్చ సమరుద్గణాన్ కారయామాస తద్రాజ్యం త్రిషు లోకేషు విస్తృతః. ఏతస్మిన్ ఈ కాలంలోనే విరోచని కుమారుడే రాజై బలి సేంద్రాన్ ఇంద్రుడితో కూడి సమరుద్గణాన్ మరుత్తర గుణాలతో కూడి దైవతరగణాన్ దేవతా సముదాయంగల నిర్జిత్వా జై త్రిషు మూడు లోకేషు లోకాలలో విస్తృతగా ప్రసిద్ధుడై ఆ రాజ్యాన్ని కారయామాసా. విష్ణువు ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తున్న కాలం విరోచని కుమారుడు బలి చక్రవర్తి ఇంద్ర మరుద్గణాది సహితంగా దేవతలను జయించి మూడు లోకాలలో ప్రసిద్ధుడై రాజ్యపాలన చేసి బలేస్తు యజమానస్య దేవాః సాగ్ని పురోగమాః సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే. బలి చక్రవర్తి యజమానస్య యాగం చేస్తుండగా అగ్ని పురోగమ అగ్నిదేవుడు ముందుగా గల దేవత ఇక ఈ ఆశ్రమంలో విష్ణువు స్వయంగా సమాగమ్య సమీపించి ఊసుహు పలిక. బలి చక్రవర్తి యాగం చేస్తుండగా అగ్ని మొదలైన దేవత ఈ ఆశ్రమంలో ఉన్న విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు. బలిర్వైరోచనిర్విష్ణు యజతే యజ్ఞముత్తమం అనమాస్తే కతౌ తస్మిన్ సకార్యమభిపజ్యతాం. విష్ణుమూర్తి విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి ఉత్తమం గొప్ప యజ్ఞాన్ యజతే చేస్తారు. తస్మిన్ కతౌ యజ్ఞం అసమాప్తే సమాప్తం కాకుండా స్వకార్యం అభిపజ్యతాం సంపాదించాలి. విరోచనుడి పుత్రుడైన బలి గొప్ప యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం పూర్తి అయితే మనం ఎవరు వాళ్ళు పట్టుకోలే. స్వకార్యం అంటే నీ వాళ్ళమై మా కార్యాన్ని సంపాదించు చేసిపోయి. ఏ చైనమభివాంఛంతి యాచితారయితస్తతః యచ్చ యథావచ్చ సర్వం తేభ్య ప్రయచ్చతి. ఏ యాచితారః యాచకులు ఇతస్తతః ఇటు నుండి అటు నుంచి ఏవం ఇతని అభివాంఛంతి కోరుతారు. ఎత్ర యథావచ్ ఏ విధంగా ఉండదు సర్వం దాన్ని తేభ్యగా వాళ్ళు ప్రయచ్చతి ఏది కోరితే అది ఇస్తారు. నలుమూలల నుండి వచ్చిన యాచకు అతని యాచిస్తే ఏది ఎక్కడ ఏ విధంగా ఉందో దాన్నంతా కూడా ఇచ్చే విధంగా యజ్ఞం చేస్తుంది. సత్వం స్వరహితార్థాయ మాయాయోగోముపాగత వామనత్వం గతో విష్ణు కురు కళ్యాణముత్తమం. విష్ణు
నువ్వు అలాంటి సురహితార్థ దేవతల మేలు కోసం మాయాయోగం మాయా సంబంధాన్ని ఉపాగత పొందినవాడై వామనత్వం వామన రూపాన్ని గతగా పొంది ఉత్తమమే కళ్యాణం లోక కళ్యాణాన్ని కురుచి. విష్ణువు నువ్వు దేవతల మేలు కోసం మాయ చేత వామన రూపాన్ని దర్చి ఉత్తమమైన కళ్యాణకర కార్యాన్ని చెయ్యి. ఏతస్మిన్ అంతరే రామ కశ్యపో అగ్ని సమప్రభ ఆదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజస దేవీ సహాయో భగవాన్ దివ్యం వర్ష సహస్రకం వ్రతం సమాప్య వరదం దుష్టాన మధుసూదన రాముడా ఏతస్మిన్ అంతరే ఈ మధ్యలో అగ్ని సమప్రభ అగ్నితో సమానమైన కాంతి గలవాడు అదితితో సహిత కూడినవాడు ఓజస కాంతి చేత దీప్యమాన ఇవ మండుతున్నవాడులాగా ఉన్నవాడు భగవంతు అయిన కశ్యప అదితితో సహిత కూడినవాడు దివ్యం వర్ష సహస్ర 1000 దేవతా సంవత్సరాలు వ్రతాన్ని సమాప్య పూర్తి చేసుకొని వరాల్నిచ్చే మధుసూదనం విష్ణుమూర్తిని తుష్టావా స్తుతించి. రామా ఇంతలో అగ్నితో సమానమైన కాంతి గల అదితితో ఉన్నవాడు అంటే భార్యగా తేజస్సుతో దేదీప్యమాను మహాత్మ్యం కలవాడు అయిన కాశ్యపుడు 1000 దివ్య వర్షాలు చేసిన వ్రతాన్ని భార్య సహాయంతో పూర్తి చేసి వరదుడైన విష్ణుమూర్తిని స్తుతి. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకం తపసా త్వాం సుతస్తేన కశ్యామి పురుషోత్తమం. తపోమయం అత్యధికమైన తపస్సు కలవాడు తపోరాశి తపస్సు యొక్క రాశిని తపోమూర్తి తపస్సే మూర్తిగా కలవాడి తపాత్మిక్ తపస్వరూపుడు పురుషోత్తమం పురుషశ్రేష్ఠుడు అయిన త్వాం నుతస్తేనా బాగా చెయ్యబడి తపస్సు పశ్యామి చూస్తూ పురుషోత్తమ నువ్వు తపోమని తపస్సు యొక్క రాశి తపస్సు నువ్వు తపస్వరూపుడు అలాంటి నేను బాగా తపస్సు చేసి నేడు ఇవాళ నిన్ను దర్శించగలిగా. తప అనే శబ్దానికి జ్ఞానమనే అర్థం కూడా ఉంది. విష్ణువు జ్ఞానమయుడు జ్ఞానరాశి జ్ఞానమూర్తి జ్ఞానస్వరు. శరీరే తవ పశ్చాత్ జగత్సర్వమిదం ప్రభో త్వం అనాది నిర్దేశ్య శివ అహం శరణాగత. ప్రభో తవ నీ యొక్క శరీరంలో ఇదం ఈ సర్వం జగత్తు పశ్యామి కనపడుతుంది. త్వం నువ్వు అనాదివాడి ఆది లేనివాడు అనిర్దేశగా వర్ణింపశక్యం కానివాడు. అహం నేను త్వాం నేను శరణం గతగా శరణు పొందాను. ప్రభు ఈ ప్రపంచం అంతా నీ శరీరంలో నేను చూస్తున్నా. నీకు ఆది అంతం ఏం లేదు. అలాంటి వాడు ఎలాంటి వాడమని వర్ణించలే. అలాంటి నిన్ను నేను శరణు కో. తమువాచ హరిస్త్రీత కాశ్యపం భూతకల్మషం వరం వరయభద్రంతే వరార్హోసి మతో మమ. హరి విష్ణు ప్రీతగా సంతోషించిన వాడి భూతకల్మషం తొలగింపబడిన పాపాలుగా ఆ కాశ్యపుణ్ణి ఉవాచ ఇలా అన్నాడు. వరయా కోర్ తేని భద్రం క్షేమం కలుగు. వరార్హ వరానికి అర్హుడైన వాడివిరు. మత ఇష్టుడు అయి ఉన్న విష్ణువు సంతోషి ఎట్లాంటి పాపాలు లేని కాశ్యపుడితో ఇలా వరాలు కోరుకో, నీకు క్షేమం అవుతుంది. నువ్వు వరం నీయ తగిన వాడమని నేను తత్శ్రుత్వా వచనం తస్య మారీచ కశ్యపో బ్రవీత్ ఆదిత్య దేవతానాంచ
మమ చైవానుయాచత వరం వరద ప్రీతో దాతుమర్హసి సువ్రత. తస్యా విష్ణువు తత్వచన ఆ వచనాన్ని శ్రుత్వా విని మారీచ మరీచుని కుమారుడే కాశ్యపుడు అబ్రవీత్ అన్నాడు. వరాలిచ్చేవాడ, సువ్రత మంచి వ్రతం కలవాడ, ఆదిత్యా అదితి దేవతలు అనుయాచత వాళ్ళందరినీ అనుసరించి యాచిస్తున్న పరమ మమ నాకు కూడా సుప్రీత బాగగా అనుగ్రహించిన వాడై వరాన్ని దాతుం ఇవ్వటాన్ని అర్హసి తై. మరీచుని కుమారుడైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని ఇలా అన్నారు. వరదుడా, మంచి వ్రతం కలవాడ, నీవు అనుగ్రహించి అతిథికి దేవతలు వాళ్లతో పాటు నిన్ను ప్రార్థిస్తున్న నాకు వరాన్ని పుత్రత్వం గచ్చ భగవన్ ఆదిత్యా మమ జానక భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. భగవంతుడా అనగా దోషాలు లేనివాడ, ఆదిత్యాహ అదితి మమ నాకు పుత్రత్వాన్ని గచ్చా పొందు. అసుర సంహారం చేసేవాడ త్వం నీవు శక్రస్య దేవేంద్రుడికి యవీయాయాం చిన్నవాడవైన సోదరుడిగా భవ అగు. శోకార్తానాం శోకంచేత ఆర్తుడై దేవానాం దేవతలకు సహాయాన్ని కర్తం చెయ్యదాన్ని అర్హసి తగివన్. భగవంతుడా, దోషరహితుడా, అతిథికి నాకు పుత్రుడిగా జన్మించి శత్రుసూదన దేవేంద్రుడికి తమ్ముడు అవుతావును. శోకపీడితుడే దేవతలకు సహాయం చెయ్యి. అయం సిద్ధాస్త్రమో నామ ప్రసాదాత్తే భవిష్యది. సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ట భగవన్నిధి. దేవేశ దేవతా ప్రభు కర్మాణి నా తపస్ సిద్ధే సఫలమై అవుతుండగా అయం ఇది తే నీయ ప్రసాదాత్ అనుగ్రహం సిద్ధాశ్రమం అనే పేరు గల్ భవిష్యతి అవు. భగవాన్ ఇతగను ఉత్తిష్టాలి. కనుక నువ్వు నాకు పుత్రుడుగా జన్మించటం చేత నా తపస్సు సఫలం కాగానే నీ అనుగ్రహం వల్ల సిద్ధాశ్రమం అనే పేరు కలది అవుతుంది. భగవాన్ ఇక్కడి నుంచి లే, నా పుత్రుడవు అవు అన్నాడు. అధ విష్ణుర్మహాతేజ ఆదిత్యానాం సమజాయత వామనం రూపమాస్తాయ వైరోచనముపాగమత్. ఆ తర్వాత మహాతేజ గొప్ప తేజస్సు గల విష్ణు అదితియన్ సమజాయత పుట్టే. వామన రూపాన్ని ఆస్థాయ ధరించి వైరోచని బలిచక్రవర్తి ఉపాగమత్ సమీపించి. విష్ణువు అదితి పుత్రుడిగా జన్మించి వామన రూపాన్ని ధరి బలిచక్రవర్తి దగ్గరకు స్త్రీన్ క్రమానద విక్కిత్వా ప్రతిగృహ్య మానద ఆక్రమ్య లోకాత్మా సర్వలోకహితే రతః మహేంద్రాయ పునఃప్రాధాన్ నియమ్య బలిమోజస త్రైలోక్యం మహాతేజ చక్రవశం పునః. ఆ తర్వాత మానాన్ని ఇచ్చేవాడు లేదా అభిమానాన్ని తొలగించేవాడు, లోకస్వరూపుడు, సర్వభూతహితే సమస్త భూతాల మీద హితం కలగజేసేవాడు, రతః ఆసక్తి కలవాడు అయిన విష్ణువు 3 క్రమాన్ అడుగుల భిక్షిత్వా యాచి ప్రతిగృహ్య తీసుకొని లోకాలు ఆక్రమించి బలిని ఓజస తేజస్సు చేసి నియమ్య బంధించి మహేంద్రుడు పునః మళ్ళా
ప్రాదాత్ మహాతేజ గొప్ప తేజస్సు గల సహ ఆ విష్ణు త్రైలోక్యం 3 లోకాలు పునః మళ్ళ సక్రవశం ఇంద్రుడికి వశమైన దానిగా చక్రే చేసి గౌరవాన్ని ఇచ్చేవాడు లేదా అభిమానం తొలగించేవాడు సర్వలోక రూపుడు సర్వభూతాలకు హితాలు చేసేందులో ఆసక్తి కలవాడు అయిన విష్ణు 3 అడుగులు యాచించి వాటిని గ్రహించి 3 లోకాలను ఆక్రమించి పరాక్రమం చేసి బలిని బంధించి మళ్ళా మహేంద్రుడికి ఈ భూమంతా ఇచ్చి ఆ విధంగా మహా తేజస్శాలి అయిన ఆ విష్ణువు త్రైలోక్యాన్ని మళ్ళా దేవేంద్రుడి వశం చేశారు. తేనైష పూర్వమాక్రాంత ఆశ్రమాశ్రమవాసన మయా విభక్త్యాదైష వామనస్యోపభుజ్యతి. శ్రమనాశన శ్రమను తొలగించు ఈ ఆశ్రమం చేత ఆ వామనుడి చేత పూర్వం ఆక్రాంత అధిష్ఠింపబడి తస్య ఆ వామనుడి భక్త్యా భక్తి చేత మయాసి నా చేత కూడా ఈ ఆశ్రమం ఉపభుజ్యతి ఆయన తర్వాత నేను దానిలో ఉంటున్నా. ఏతమాశ్రమమాఖ్యాంతి రాక్షస విఘ్నకారిణ అత్రైవ పురుష వ్యాఘ్ర హంతవ్యా దుష్టదాచారిణ. పురుష వ్యాఘ్ర విఘ్నకారిణ విఘ్నాలు కలగజేసి రాక్షసు ఏతం ఈ ఆశ్రమాన్ని అయాంతి వస్తుంటారు. దుష్టచారిణ ఆ దుర్మార్గుడు అత్రైవ ఇక్కడిని హంతవ్య చంపాలి వాళ్ళని. పురుష శ్రేష్ఠుడా యజ్ఞానికి విఘ్నం చేసే ఆ రాక్షసులు ఈ ఆశ్రమానికై వస్తారు, వాళ్ళని ఇక్కడే చంపేయాలి. అద్య గచ్చామి హే రామ సిద్ధాశ్రమమనుత్తమం తదాశ్రమ పదం తాత భవాప్యేత యథా మమ. రామా అద్య అనుత్తమం అత్యుత్తమమే సిద్ధాశ్రమాన్ని గచ్చామి హే వెళ్దాం. తాత నాయన తత్ ఏ సిద్ధాశ్రమం ఉందో మమ నాకు యథా ఎట్లో తవాపి నీకు కూడా తథా నాకెంతో సొంతమో నీకు కూడా అంత. రామా ఇప్పుడు అత్యుత్తమమై సిద్ధాశ్రమంలో ప్రవేశిద్దాం. ఆ ఆశ్రమం నాకెలాగో నీకు కూడా. నేనిప్పుడు ఇక్కడ నుండి తపస్సు చేయటం చేత ఇది నాకు సొంతమై. వామనావతారానికి పూర్వం నువ్వు కూడా తపస్సు చేసిన ఆశ్రమమే కనుక నీకు కూడా సొంతమే అని తిలక్కుడు వ్యాఖ్య చేశారు బాలగంగాధర. ప్రవిశన్నాశ్రమ పదం వ్యరోచత మహాముని శశీవ గత నీహార పునర్వసు సమంచిత. ఆశ్రమ పదం ఆశ్రమాన్ని ప్రవేశిస్తన్ మహాముని గత నీహార మంచు తొలగిపోయి పునర్వసు సమంచిత పునర్వసు నక్షత్రంతో కూడి శశీవ చంద్రుడిలా వ్యరోచత ప్రకాశ్. రామలక్ష్మణులతో ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్న విశ్వామిత్ర మహాముని మంచు తొలగి పునర్వసు నక్షత్రాలతో కూడిన చంద్రుడిలాగా మహాప్రకాశంగా ఉంది. తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమభవాసిని ఉత్పత్స్యోత్పత్య సహసా విశ్వామిత్రం అపూజయన్. సిద్ధాశ్రమ నివాసన ఆశ్రమంలో నివసించేటువంటి మునులు సర్వే అంతా తం అతన్ దృష్ట్వా చూసి ఉత్పత్య ఎగిరెగిరి సహసా శీఘ్రంగా విశ్వామిత్రుని అపూజయన్ పూజ చేశారు. సిద్ధాశ్రమంలో నివసించే మునులంతా విశ్వామిత్రుడిని చూసి తొందరగా పరిగెత్తి పూజ చేశారు. యథార్హం చక్రిరేయూయం విశ్వామిత్రాయ ధీమతి తథైవ రాజపుత్రాభ్యాం అతి క్రియాన్. ధీమతే బుద్ధిమంతుడే విశ్వామిత్రుడికి యథార్హం తగిన విధంగా పూజ చక్రిరే చేశారు. వాడు
తథైవ అలాగే రాజపుత్రాభ్యాం రాజపుత్రులైన రామలక్ష్మణులకు కూడా అతిథి క్రియాం అతిథి సత్కారాన్ని అకుర్వన్ చేశారు. ధీమంతుడైన విశ్వామిత్రుడికి తగిన విధంగా పూజ చేశారు. రాజపుత్రులకు కూడా అతిథి పూజ ముహూర్తమధ విశ్రాంతౌ రాజపుత్రావరిందము ప్రాంజలి మునిశార్దూలము ఆచార్దూలం ఊచతు రఘునందనం. తర్వాత అరిందమౌ శత్రులను పీడించేవాడు. రాజపుత్రౌ దశరథ రాజపుత్రుల రామలక్ష్మణుడు రఘునందనం. రామలక్ష్మణ్ ముహూర్తం క్షణకాలం విశ్రాంతం విశ్రమించిన వాడు. ప్రాంజలి కట్టబడిన దోసిళ్ళు గలవాడు. మునిశార్దుల మునిశ్రేష్ఠుడైన విశ్వామూర్తిని ఊచతు ఆయనతో అన్నారు. విశ్వామిత్ర శత్రు సంహారకులై రామలక్ష్మణ్ క్షణకాలం విశ్రాంతి తీసుకొని విశ్వామిత్రుడికి నమస్కరించి ఇలా అడిగారు. అజ్జైవ దీక్షాం ప్రవిశభద్రంతే ముని పుంగవ సిద్ధాశ్రమోయం సిద్ధ స్వాత్యపస్తు వచస్తద. ముని పుంగవ మునిశ్రేష్ఠ విశ్వామిత్ర అజ్జైవ ఈరోజే దీక్షను ప్రవేశించు, దీక్ష తీసుకో. నీకు భద్రం క్షేమం అగుగా. అయం నీ సిద్ధాశ్రమా సిద్ధాశ్రమం సిద్ధ సిద్ధి కల స్యాత్ అగుక. తవా నియ వచ వాక్యం సత్యమస్తు నిజమగుక. మునిశ్రేష్ఠ ఈ రోజునే యజ్ఞ దీక్షలో ప్రవేశించండి, నీకు క్షేమం కలుగుతుంది. ఈ సిద్ధాశ్రమం సిద్ధి కోరికని సిద్ధిస్తుంది. మీ వచనం సత్యము. ఏవ ముక్తో మహాతేజ విశ్వామిత్రో మహాన్ ఋషి ప్రవివేశ తదా దీక్షాం త్యజతో నియంతేంద్రియ. ఏవం ఈ విధంగా ఉక్త పలకబడి మహాతేజ గొప్ప తేజస్సు గల విశ్వామిత్ర మహాన్ ఋషి విశ్వామిత్ర మహర్షి తదా అప్పుడు నియత ఆ నియమం అవలంబించిన వావై నియతేంద్రియ నిగ్రహింపబడి ఇంద్రియాలు కలవాడి దీక్షాం యజ్ఞ దీక్షను ప్రవేశ మహాతేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి వాళ్ళ మాటలు విని నియమం అవలంబి ఇంద్రియాలు నిగ్రహించి యజ్ఞ దీక్షలో ప్రవేశించి కుమారావపిత రాత్రి ఉషిత్వాసు సమాహితౌ ప్రభాతకాయ చోత్థాయ పూర్వం సంధ్యాముపాస్య పృష్టోదకౌ శుచీజప్యం సమాప్య నియమేన చ హృతాగ్నిహోత్తరమాసీనం విశ్వామిత్రం అనందత. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే 39 సర్గః. ఓ కుమారవపి రామలక్ష్మణులు కూడా తాం ఆ రాత్రి సుసమాహితామత చాలా సావధాన చిత్తులుగా ఉషిత్వా ఉండి ప్రభాతకాలే ప్రాతకాలంలోనే ఉత్థాయాలి పృష్ఠౌదకు పుసించబడిన ఉదకాలు కలవాడు శుచివ్రతులై పూర్వాం సంధ్య ప్రాతకాల సంధ్యలు ఉపాసి నియమపూర్వక జప్యం మంత్రజపాన్ని సమాప్య పూర్తి చేసి అగ్నిహోత్రాన్ని చేసిన ఆసీనం కూర్చున్న విశ్వామిత్రుడు అవందతాం నమస్కరి. రామలక్ష్మణ్ ఆ రాత్రి అంతా సావధాన చిత్తులై ఉండి ప్రాతకాలంలో లేచి ఆచమనం చేసి ప్రాతస్థాల సంధ్యా ఉపాధి నియమపూర్వకం గాయత్ర్యాది మంత్రాల జపం చేసి అగ్నిహోత్రం చేసుకొని ఉపవిష్టుడై విశ్వామిత్రుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. రేపు 30వ సర్గ.